ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో శనికి సంబంధించిన ఆ 3 నక్షత్రాలు ఏవి? వీరు ఎటువంటి ఆరాధన జీవిత పర్యంతం చేసుకుంటే వారి జీవితంలో దారిద్ర్య బాధల నుంచి బయటపడతారండి? ఈ యొక్క శని భగవానుడి యొక్క నక్షత్రాలు 3 నక్షత్రాలు తల్లి. అందులో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర అను 3 నక్షత్రాలు. ఈ నక్షత్రాలకి అధిపతి పరమేశ్వరుడు. కానీ కలి ప్రమాణంలో కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయగలిగితే ఈ శని పీడలు అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. శని వల్ల కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. వీరు ఎలా ఆరాధన చేయాలి అంటే చక్కగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసుకుని వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకుని శనివారం సూర్యోదయాత్ పూర్వం చక్కగా 7 శనివారాలు వ్రతమాచరించవచ్చు. శక్తి లేని వారు 7 పిండితో 7 దీపాలు పెట్టుకుని చక్కగా స్వామివారికి కొన్ని తులసిదళాలు సమర్పించినట్లయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వలన శని భగవానుడి యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగి గోచార రీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, జన్మశని ఇలా చక్కగా చెప్పుకుంటూ ఉంటాం. అవన్నీ బాధలు కూడా తొలగి చక్కగా విశేషమైనటువంటి కర్మలన్నీ కూడా నివృత్తి అయ్యి అష్టైశ్వర్యాలతో తోడుకుంటారు తల్లి. కలియుగంలో చండీ ఆరాధన మించిన ఆరాధన మరోటి లేదు అని అంటారు. ఎటువంటి గ్రహ బాధల నుంచి అయినా బయటపడాలి అంటే చండీ ఆరాధన చేయాలి అంటూ ఉంటారు. అయితే ఈ జూలై 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు మొదలవుతాయి. దానిని పురస్కరించుకుని సహస్ర చండీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు ప్రసన్న శర్మ గారు. 150 మంది ఋత్వికులతో అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు కూడా ఖచ్చితంగా పాల్గొనండి. ఈ గ్రహం ఆ గ్రహం ఇవన్నీ అన్ని గ్రహాలు అమ్మవారి ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి ఇది ఒక సదవకాశం అని ఖచ్చితంగా మనం పరిగణించవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి.